Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీరు చాలా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ పర్సన్ అన్నది క్లియర్గా నాకు తెలుసు, ఇప్పుడు తెలుస్తుంది. ఈ పర్టికులర్ క్వాలిటీ వల్ల నష్టపోయిన సందర్భాలు ఉన్నాయా? నేనేం నష్టపోలేదు. ఇవాళ ఎదుటి వాళ్ళు నష్టపోయింది అంత పెద్దోడు కాదు, అవతల వాడు నష్టపరిచే అంత పెద్దోడు కాదు, నేను నష్టపోను. అలా కాదుగా, ఇప్పుడు సడన్గా సిట్టింగ్లో లేచి వచ్చేసి వాళ్ళకి రైటర్ దొరకలేని పరిస్థితి కూడా ఉంటుందిగా. మీ ఎమోషన్ అలాంటి పొజిషన్ నేను ఎప్పుడు నా వల్ల క్రియేట్ అవ్వదు. ఓకే, నా వల్ల క్రియేట్ అవ్వదు. ఎందుకంటే నేను డిస్కషన్కి సినిమా ఒప్పుకునేటప్పుడు నేను ఏంటో చాలా క్లియర్గా చెప్పేస్తాను, బ్రదర్ ఇలా జరుగుతుంది, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇది నాకు ఇష్టం ఉండదు, ఇలా చేద్దాం. అంతగా ఇదిగానే చేయడానికి ఇష్టపడతాను నేను. ఇబ్బందికర పరిస్థితులు ఉంటే బ్రదర్ ఎందుకో సెట్ అవ్వట్లేదు అని చెప్పేస్తాను. ఇంత సెన్సిటివ్గా ఉన్న పర్సన్ ఒక్కొక్కసారి 3-4 రైటర్స్తో కలిసి పని చేయను. చేయలేదా? నేను చేయను. ఓకే, నేను చేయను, నా ఫస్ట్ రూల్ అది. ఓకే, మీకు తెలియకుండా ఏదో గోస్ట్ రైటర్స్తో రాయించబడతా కూడా ఉండదు? బాధపడతా. ఉన్నాయా అలాంటి? కొన్ని ఉంటాయి బాధపడతా. బాధపడి ప్రొడ్యూసర్తో డిస్కస్ చేసిన సందర్భాలు? అలాంటి సందర్భాల్లో మానేయడానికి ఇష్టపడతాను నేను. మానేయడానికి కుదరకపోతే నేను కన్విన్స్ చేస్తే అప్పుడు రాస్తాను. మళ్ళీ ఇంకా కంపెనీ చేయకపోవడం నెక్స్ట్ టైం ఆలోచిస్తాను. ఆ మూమెంట్కి నేను ఇబ్బందులు క్రియేట్ చేయను. ఓకే, ఆ మూమెంట్కి నేను ఇబ్బందులు క్రియేట్ చేయను, నేను మానేయడానికి ఇష్టపడతాను. దిల్ రాజు గారి దాంట్లో మ్యాక్సిమం ఇలాంటి టీం వర్క్ ఆయన దాంట్లో ఉంటుందా? ఒకటే రైటర్ ఉంటారా? ఇప్పుడు రైటర్ ఉంటాడు, డిస్కషన్ టీం ఉంటుంది. అల్టిమేట్గా రాయాల్సింది నేనే. ఓకే, అల్టిమేట్గా రాసి కన్విన్స్ చేసి అందరికీ చేయాల్సింది నేనే. ఓకే, సో ఆ ప్రాబ్లం నాకు ఉండదు. ఒకవేళ అలా ఉంటే, ఇప్పుడు కేరింత అన్న సినిమా ఉంది, మధ్యలో నాకు ప్రాబ్లం వచ్చింది. నాకు పర్సనల్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఆ టైంలో ఒక అతన్ని తీసుకొచ్చి అతని చేత డైలాగ్స్ రాయించారు. అవి నాకు చెప్పి రాజుగారు, రవి ఇలా వెళ్తున్నాం, సరే దీంట్లో ఇది తప్పు ఉంది, దాంట్లో అది కరెక్ట్, ఇది కరెక్ట్. నేను ఫోన్ ద్వారానో ఇంకో ద్వారానో వాట్సాప్లోనో ఇంకో దాంట్లో సీన్ కరెక్ట్ చేసి పంపిస్తాను. నేను ఎలా ఉంటానంటే, ఆ సినిమా క్రెడిట్స్ డిసైడ్ చేస్తున్నారు. డిసైడ్ చేస్తున్నప్పుడు రాజుగారికి ఫోన్ చేసి, సార్ తన కార్డు నేను లేనప్పుడు రాసిన డైలాగ్ రైటర్ వెంకీ అని ఉన్నాడు కదా, తన పేరు ఎక్కడ వేస్తున్నారు సార్? థ్యాంక్స్ కార్డులో వేద్దాము. లేదు సార్, వచ్చి డైలాగ్ సబ్బూర్ రవి, సాకారం కింద అతని పేరు వేయండి సార్ నేను చెప్పాను. ఓకే, ఇంకోటి నా క్రెడిట్ కొట్టేస్తే నేను బాధపడతాను కదా సార్. ఎగ్జాక్ట్లీ, అలా అతను బాధపడతాడుగా, అది నాకు ఆశీర్వాదం అవ్వదుగా. అవును, నేను అతనికి చేయలే, ఇంకోటి నాకు చేసినప్పుడు నేను బాధపడడానికి నాకు హక్కు ఉంటుంది కదా. నేను చాలా మటుగా అలా నేను చేయలేను. అసలు ఈ గోస్ట్ రైటర్స్కి ఇవ్వాల్సిన పరిస్థితులు డైరెక్టర్లకు కానీ నిర్మాతలకు కానీ ఎందుకు వస్తుంది అంటే? అదే నమ్మకం లేక, మెయిన్ రైటర్ మీద నమ్మకం లేక. ఓకే, నమ్మకం లేనప్పుడు వాళ్ళు తీసేయచ్చు అంటే కొన్ని ఎథిక్స్ అడ్డు వస్తాయా? మళ్ళీ ఎథిక్స్ అని కాదు, అక్కడేదో లింక్ ఉంటుంది డెఫినెట్గా. వాళ్ళ ద్వారా కథ రావడము, వాళ్ళ ద్వారా మార్కెట్కి ఉపయోగపడము. ఓకే, కొన్ని సందర్భాలు ఉంటాయి. ఈ సినిమాని తీసేసి వదిలేయడంతో సరిపోదు, మన సినిమాని మనమే మార్కెటింగ్ చేసుకోవాలి. సో మార్కెట్ చేయాలంటే మనకు ఉపయోగపడే అంశాలు ఏంటి? ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక డైరెక్టర్, ఒక బ్యానర్, ఒక రైటర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరి పేర్లు చూసి దానికి ఒక స్థాయి ఆపాదించుకొని సినిమాకి వెళ్తారు జనాలు. కరెక్ట్. సో ఆ పేరు ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ పేరు వాడతారు. వాడినప్పుడు అవతల వాళ్ళతో ఉందే చెప్తారు, ఇలా రాయించుకుంటాం మీకు ఓకేనా. కొన్ని జరుగుతాయండి అన్నీ. అంటే ఇండస్ట్రీ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు ప్రతిదీ భూతత్వంలో చూడడం అలవాటు అయిపోయింది జనాలకి. దానికి మించి పెద్ద అదో ఇష్యూలు కాదండి, ప్రపంచంలో దానికి మించిన ఇష్యూలు చాలా ఉంటుంది. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please.
ఐ డ్రీమ్ 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. కంగ్రాట్స్ ఐ డ్రీమ్. Keep up the good work and continue to entertain.